Hello guys, welcome to Famous TV. Today vlog is about cruise ship dinner night and DJ experience, and do watch the full video for more detailing about cruise ship dinner in Goa. ఫస్ట్ అయితే ఇట్లా క్రూజ్ షిప్లోకి ఎంటర్ అవ్వగానే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్. 3 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క కాస్టింగ్ ఉంటుంది. ఈ ఫ్లోర్లో ఫుల్ ఏసీ, ఒక థియేటర్ వ్యూ లాగా ఉంటుంది. మొత్తము కొంచెం డీసెంట్గా అట్లా ఉండాలి, ఏ క్రౌడ్ లేకుండా అనుకునే వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకుంటారు టికెట్స్. మేము ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లోర్ చూద్దామని వెళ్ళామన్నమాట. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. ఇది ఒక లైక్ లగ్జరియస్ సినిమా థియేటర్ ఇన్ క్రూజ్ షిప్ లాగా ఉండింది. మొత్తం పైన ఎట్లా ఉంటుందో కింద కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏమంటే ఓపెన్ ప్లేస్ ఉండదన్నమాట. అండ్ మా టికెట్స్ని బట్టి మేమైతే పైన తీసుకున్నాము. క్రూజ్ షిప్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. పైన మా టికెట్ని బట్టి మాకు పైన ఇచ్చారు సీటింగ్. స్టెప్స్ నుంచి వచ్చినాం పైకి కూడా. ఇదైతే క్రూజ్ షిప్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇంకా పైన కూడా ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు, కింద పైన ఎక్కడైనా కూర్చోవచ్చు. క్రూజ్ షిప్లో పైన డైనింగ్ అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్, మనం ఎంతైనా తినొచ్చు. పైన నుంచి వ్యూ బాగుంటుంది. ప్లస్ ఇట్స్ లిటిల్ డ్రిజ్లింగ్. ఇక్కడ వాళ్ళు కూర్చున్నారు కదా, అక్కడ లాస్ట్లో కూడా టేబుల్స్ ఉన్నాయి, కానీ వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇట్లా సెంటర్లో కూర్చున్నాం అనమాట. చూడండి, మన కోసం రెడీ చేస్తున్నారు ఫుడ్ మొత్తము. ఆల్రెడీ కొంచెం లైట్గా ఆకలిగా ఉంది, ఎందుకంటే అన్లిమిటెడ్ ఫుడ్ కదా అని. కొంచెం ఈవినింగ్ కూడా స్నాక్స్ ఏం తినలేదు, ఇక్కడ మళ్ళీ తినలేమేమో అని చెప్పేసి. కానీ ఆర్ యు రెడీ ఫర్ డిన్నర్? రెడీ, సే ఎస్. ఎస్, నేను, వైషు, హనీ, హేమ రెడీగా ఉన్నాం. వాళ్ళు అక్కడ లాస్ట్లో కూర్చొని ఏదో మీటింగ్ పెట్టారనమాట. చూడండి, ఇట్లా కార్నర్ సీట్లో కూర్చున్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ ముచ్చట్లు పెట్టినారు అనమాట. ఇక్కడ చూడండి, ప్యారడైజ్ క్రూజ్ షిప్ అంట. ఇది దీనికన్నా ముందే స్టార్ట్ అయింది, అది వెళ్తుంది. అట్లానే మన క్రూజ్ షిప్ కూడా వెళ్తుంది అనమాట. మొత్తం ఇవన్నీ క్రూజ్ షిప్స్, చిన్న చిన్న బోట్స్ అన్నీ ఉన్నాయి. మొత్తానికి వీటన్నిటిలోకి ఇప్పుడు మేమున్నది పెద్ద క్రూజ్ షిప్ అంట, 3 డెక్కర్. చూడండి, ఆ దూరంలో ఉన్నవి కూడా ఇవన్నీ క్రూజ్ షిప్సే. మస్తు ఎంజాయ్ చేయొచ్చు అంట ఇక్కడ ఇట్లాంటి ఏరియాలో. మనం చూడాల్సింది ఇవే అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇట్లాంటివి చూడాలని. ఇక్కడ చూడండి, ఇట్లాంటివి చిన్న క్రూ లాగా వెళ్తుంది క్రూజ్ లాగా. ఈ క్రూజ్ షిప్ ప్లాన్ ఏంటంటే నైట్ 8 o'clock నుంచి 11:30 వరకు మనం క్రూజ్ షిప్లోనే ఉంటామన్నమాట. క్రూజ్ షిప్లో మనం డీజే పెట్టి డ్రింక్స్, అక్కడ ఫుడ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఆ క్రూజ్ షిప్లో అంటే వాటర్లో మనం షిప్లో వెళ్ళడము, ఆ ఫీలింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూడ్డానికి అదొక ఎక్స్పీరియన్స్ లాగా ఈ క్రూజ్ షిప్ కాన్సెప్ట్ అనేది పెట్టారనమాట. దీంట్లో చాలా వరకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రూజ్ షిప్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. కొంతమంది నైట్ ఇష్టపడరు, కొంతమంది సన్సెట్ వ్యూ, సన్ రైజ్ వ్యూ, మొత్తం అట్లాంటి ప్యాకేజెస్ మొత్తం ఉంటాయి. అండ్ ఇక్కడ పబ్ లాగా అంటే డ్రింక్స్కి అండ్ స్టార్టర్స్కి అండ్ వాళ్ళు మనం పే చేసిన అమౌంట్, మన టికెట్ని బట్టి మనకి టోకెన్స్ ఇస్తారనమాట. ఫుడ్కి అయితే టోకెన్ ఏమి ఉండదు. డ్రింక్స్ అన్లిమిటెడ్ అంటే ఇబ్బంది కదా, అందుకని డ్రింక్స్ వరకు వాళ్ళు మనకి టోకెన్స్ ఇస్తారనమాట. ఒక్కొక్కరికి 2 టోకెన్స్ ఇస్తారు. 2 డ్రింక్స్, 2 స్టార్టర్స్ అన్నట్లా. మనము మాక్టైల్స్ అట్లా కావాలంటే 2 టోకెన్స్కి ఒక మాక్టైల్, నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ లేకుండా బియర్స్, బ్రీజర్స్ అట్లయితే సింగిల్ టోకెన్ మీద అట్లా ఇస్తారు. అండ్ ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసింది అయితే డ్రింక్స్తో స్టార్ట్ చేస్తారు. బార్ కౌంటర్ ఫస్ట్ ఓపెన్ చేస్తారు. మనకి డ్రింక్స్ ఫస్ట్ ఎవరైనా మన టోకెన్స్ని తీసుకెళ్ళి, మన కూపన్స్ని తీసుకెళ్ళి డ్రింక్స్ తెచ్చుకొని అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ చేయడం అన్నమాట.
మేము వెయిట్ చేసిన వెయిటింగ్ హాల్ నుంచి ఇక్కడ కూర్చున్నాము. వన్స్ డీజే స్టార్ట్ చేసిన తర్వాత ఆపడం అంటూ ఉండదు. మొత్తం లైక్ వెనకల కామెంటరీ లాగా ఇస్తుంటారు అనమాట. బార్ కౌంటర్ ఓపెన్, బార్ కౌంటర్ క్లోజ్డ్ అని. ఫస్ట్ బార్ కౌంటర్ అండ్ స్టార్టర్స్తో స్టార్ట్ చేస్తారు. అండ్ అవి అవ్వగానే కొద్దిసేపు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళ సైడ్ నుంచి కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ మనల్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు డ్యాన్స్ చేయమని. పదే పదే చెప్తారనమాట చేయాలని. ఇట్లా చూడండి, స్టార్టర్స్ అండ్ డ్రింక్స్ అన్ని టోకెన్స్ ఇస్తే మనం ఆ స్టార్టర్స్ అండ్ డ్రింక్స్కి టోకెన్స్ తీసుకొని మనం వెళ్ళి అవి తెచ్చుకొని తినడమే అనమాట. చిల్డ్రన్కి మళ్ళీ పక్కన కౌంటర్ ఉంటుంది. ఈవెన్ మిల్క్ కూడా ఉంటాయి అన్నమాట. మాకు తెలియక మేము ఇంట్లో నుంచి మిల్క్ తీసుకొని వెళ్ళాము. Saibapalकडे बसतात त्या मुल्या लग्न उघडतात मग साईबावाची दाखवय मग साईबावाची त्या मुल्या महत्वातून पळवतात ओके त्या मुल्या महत्वातून पळवतात ओके आगा मौजा ताया मामा आगा मौजा. Requesting all the couple kindly stand up for 2 minutes if the meet khade rehna hai. Kids, no, they'll throw it out. Come on, get ready for this.
ఇట్లా ఫస్ట్ బార్ కౌంటర్, స్టార్టర్స్ కౌంటర్ అంతా అయిపోయినాక ఫుల్ డీజేతో ఎంజాయ్ చేపిస్తారనమాట. ఇంకొద్దిసేపట్లో డీజే స్టాప్ అయిపోతుంది, డ్యాన్సులు అంతా స్టాప్ అయిపోతాయి. అండ్ ఐ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ డిన్నర్ అని ఇంకా 1/2 అవర్ ఉందనంగా 10-15కి అట్లా అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. అప్పుడు వెళ్ళి అందరూ హడావిడిగా ఈ అన్లిమిటెడ్ బఫేలో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటారు. ఇందులో చికెన్, బటర్ చికెన్, నాన్ వెజ్లో అయితే బటర్ చికెన్, వెజ్లో పన్నీర్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ స్టార్టర్స్లో యాజ్ ఐ మెన్షన్డ్, స్టార్టర్స్కి అయితే ఫస్ట్ టోకెన్స్ ఇస్తారనమాట. దాంట్లో నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ మంచూరియన్, వెజ్ వాళ్ళకి వెజ్ మంచూరియన్ అట్లా ఉంటుంది విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ ఈ టేస్ట్ వైజ్ అంతా ఎయిర్పోర్ట్లో కన్నా కూడా క్రూజ్ షిప్లోనే చాలా బాగుంది. అండ్ డ్రింక్స్ కూడా, సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఒక టోకెన్ మీద ఒక్కొక్క సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవచ్చు అనమాట. ఫైనల్లో డ్రింక్స్ టోకెన్స్ మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి మేము అన్ని డ్రింక్స్ అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. అన్నీ అంటే మనకి వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఇస్తారు. అండ్ చిల్డ్రన్స్ కౌంటర్లో వాళ్ళకి లాలీపాప్స్ అంట, చాకోస్, చిప్స్, శాండ్విచెస్ అన్నీ ఉంటాయి. అండ్ ఎండింగ్లో కొన్ని లాలీపాప్స్ అవి ఇవి కూడా పిల్లలకి ఇస్తారనమాట. అండ్ ఎండింగ్కి వచ్చేసినాక మొత్తం అంతా ప్యాకప్ చేసుకొని మేమైతే ఇంకా బై బై క్రూజ్ షిప్ అని చెప్పేసి వచ్చేసినాం. దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రూజ్ షిప్. గోవాలో అన్ని రోజులు స్టే చేసిన ద బెస్ట్ మెమొరీ విచ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ ద డిన్నర్ డే ఇన్ క్రూజ్ షిప్. అండ్ yeah, that's for today's vlog. Thank you so much for watching Famous TV. Keep watching and do subscribe, like and share for more videos. Thank you. Bye bye.